నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ వింగ్ ని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రారంభించారు. అనంతరం ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తో పాటు వివిధ అంశాలపై ట్రాఫిక్ సిబ్బందికి అవగాహన కల్పించారు. వివిధ ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు పట్టుబడిన 200 మందితో ఎస్పీ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. వాహనము నడుపుతున్నప్పుడు మద్యం తాగి వాహనము నడపనని, అతివేగంగా వాహనము నడపనని, మోటార్ సైకిల్ పై వెళ్తున్నప్పుడు విధిగా హెల్మెట్ ధరిస్తానని, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరిస్తానని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనము నడపనని, లైసెన్సు ఇన్సూరెన్స్ ఉన్నప్పుడే వాహనము నడుపుతానని, 18 సంవత్సరములు నిండని వారిని వాహనము నడపకుండా చూస్తానని, ట్రాఫిక్ నియమ నిబంధనలు అతిక్రమించకుండా నా భద్రత, నా కుటుంబ భద్రత, సమాజ భద్రత కోసం పాటుపడతానని ప్రమాణం చేయుచున్నాను. డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్ లోపల ఒక ట్రాఫిక్ గురించి ఒక ట్రాఫిక్ వింగ్ ఈరోజు ఇనాగ్రేషన్ చేశాము. మన నాగర్ కర్నూలు డిస్టిక్లో ఒక డెడికేటెడ్గా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇప్పటివరకు లేదు. ఆల్రెడీ మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఆల్రెడీ చీఫ్ ఆఫీస్లో అది రాశాము, అది సెపరేట్ పోలీస్ స్టేషన్ రిక్వెస్ట్ చేశాము. సో అప్పుడు వరకు మన ఒకటి డెడికేట్గా ఒక ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఒక వింగ్ కావాలి. దానికోసం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాము. ఈ ట్రాఫిక్ వింగ్లో ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ మరియు వాళ్ళతో పాటు ఆల్మోస్ట్ 14 పర్సన్కి మేము డ్రాప్ చేశాము. ఈ ట్రాఫిక్ వింగ్ మెయిన్ ఉద్దేశం అంటే ఈ నాగర్ కర్నూలు డిస్టిక్ హెడ్ క్వార్టర్ లోపల ఏదైనా మెయిన్ చౌరస్తాస్ ఉన్నాయి, తర్వాత ఏ ఇంపార్టెంట్ పాయింట్ లాగా అంబేద్కర్ చౌరస్తా, బస్ స్టాండ్, తర్వాత కొల్లాపూర్ చౌరస్తా, ఈ అన్ని మొత్తం ప్లేసెస్లో మన వాళ్ళు ట్రాఫిక్ సిబ్బంది ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులర్గా చేస్తారు. తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన, వితౌట్ లైసెన్స్ పైన, మైనర్ డ్రైవింగ్ పైన, తర్వాత వితౌట్ నంబర్ వెహికల్ పైన, రకరకాల వెహికల్ వైలేషన్ పైన వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ కూడా రెగ్యులర్గా చేస్తారు. సో ఈ ఒకటి కంప్లీట్ మన ట్రాఫిక్ డిసిప్లిన్ రావాలి మన డిస్టిక్ లోపల. దాని గురించి మన సైడ్ నుంచి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడే ఆల్రెడీ ఈరోజు ఈ ట్రాఫిక్ ఇనాగరేషన్తో పాటు ఒకటి ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. లాస్ట్ 1 వీక్ నుంచి మన డిస్టిక్లో ఆల్ ఆఫీసర్ ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశారు అగేన్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత మైనర్ డ్రైవింగ్ అండ్ తర్వాత వితౌట్ నంబర్ ప్లేట్ పైన ఒక స్పెషల్ డ్రైవ్ 1 వీక్ చేశారు. దాదాపు ఆల్మోస్ట్ 200 వెహికల్స్ ఈ డ్రైవ్లో సీజ్ కూడా చేశాము. వాళ్ళ అందరు డ్రైవర్ సంబంధి, అది రైడర్ సంబంధి ఈరోజు ఇక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టాము. ఈ రెగ్యులర్గా ఈ ట్రాఫిక్ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత వీక్లీ ఒక టైం ఇక్కడ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి, ట్రాఫిక్ సంబంధి
ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రెగ్యులర్గా ప్రతి సాటర్డే ఇక్కడ ప్రోగ్రామ్ కూడా పెడతాము. ఆల్రెడీ నేను ట్రాఫిక్ వింగ్ ఎస్ఐలో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాను. సో ఈ రెగ్యులర్గా మన ట్రాఫిక్ పైన ఎన్ఫోర్స్మెంట్ చేసి ఇది ట్రాఫిక్ డిసిప్లిన్ రావడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ట్రై చేస్తాము. మరియు కలెక్టర్ గారికి, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళతో కూడా మాట్లాడి, మరియు ఆర్టీఓతో కూడా మాట్లాడి, ఇక్కడ ఇప్పుడే కొన్ని పబ్లిక్ పాయింట్ రేజ్ చేశారు. అది మన ఎన్క్రోచ్మెంట్ ముందు, తర్వాత కొన్ని షాప్ వాళ్ళు ముందు పార్కింగ్ చేస్తున్నారు. దాని గురించి కూడా అదర్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అది కూడా రిజాల్వ్ చేయడానికి మన సైడ్ నుంచి ప్రయత్నం చేస్తాము. సో ఈ ట్రాఫిక్ వింగ్ ఇక్కడ ఇనాగ్రేషన్ అయింది, చాలా సంతోషం. మన ఈ అందర్ ట్రాఫిక్ వింగ్ ఏర్పాటు చేయడానికి మన ఏఆర్ సిబ్బంది, తర్వాత లోకల్ డిఎస్పీ శ్రీనివాస్ గారు, సిఐఎస్ఐ, తర్వాత కల్వకుర్తి డిఎస్పీ అచ్చంపేట్, అందరు పోలీస్ పర్సన్ చాలా కష్టపడి ఇది ఒక ఏర్పాటు చేశారు. సో ఈ రోజు నుంచి ఈ ఫంక్షన్ కూడా స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ.